హలో గంగవ్వ గారేనా మాట్లాడేది? గంగవారా మీరెవరు? నేను బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతున్నామ్మా. సార్ సార్ చెప్పండి. మీరు అర్జెంటుగా మీ ఏటీఎం పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలమ్మా, లేకుంటే పైసలు పోయే ప్రమాదం ఉంది. మీరు చేంజ్ చేసుకుంటారా లేకుంటే నన్ను చేంజ్ చేయమంటారా? అయ్యో సారు, ఇప్పుడు బస్సులు చక్కగా నడతలేవు, పుణ్యం ఉంటుంది కొంత మీరే చేయండి సార్. సరే అమ్మా, చేస్తా. కానీ మీ ఏటీఎం కార్డు మీద ఉన్న పెద్ద నెంబరు చెప్తారా ఒకసారి? మీకు చెప్పొస్తుందా లేకపోతే మీ మనోనికి ఇట్లా పిలుస్తారా? నాకు నెంబర్ మాలవుతుంది సార్, నేను చెప్తా సార్. 607 మళ్ళా 0. సార్ అయిపోయింది సార్. అంతే అవ్వ, మంచిగా చెప్పినావు. నీ ఫోన్కి ఒక ఓటీపీ నెంబర్ వస్తుంది, అది కూడా చెప్తావా? వచ్చింది సార్. చెప్పు. 2245. సరే అమ్మా, మీకు ఒక పావు గంటలో కొత్త పాస్వర్డ్ మెసేజ్ వస్తుంది, దాన్ని రాసి పెట్టుకో. సరే సరే సార్, మంచిది. ఇది మొత్తం ఇంగ్లీష్ ఉంది, నాకు తెలుస్తలేదు కదా. రానీలు నెంబర్ ఎక్కడ వచ్చింది? పైసా గిట్ట తీసినవేంది? పైసలు తీసినట్టు వచ్చింది. నేను ఎక్కడ తీసినరా, నేను ఇంటికాడనే ఉంటి. అయ్యా, పైసలు తీసినట్టు వచ్చింది. ఎన్ని పైసలు ఉన్నాయి దీంట్లో? ఊరి ఇంట్లో పినిగల 50,000 ఉండే, పింఛన్ పైసలు ఉండే, నేను జమ చేసుకునే అన్ని అందులోనే ఉండేస్తారా. ఇప్పుడు హ్యాక్ చేసేటప్పుడు నీ పైసలు అని పోయినాయి. ఎట్లా పోలీసులో ఫోన్ అయితే మందకు. చూసారు కదా గంగవ్వని ఎలా మోసం చేశారు. ఇలాంటి సైబర్ నేరగాలు ఎవరైనా మీకు ఫోన్ చేసి మీ వివరాలు అడిగితే అస్సలు మోసపోవద్దు. మేము బ్యాంక్ వాళ్ళమంటూ ఫోన్ చేసి మీ ఏటీఎం నంబర్ కానీ పాస్వర్డ్ కానీ అడిగితే మీరు వాటిని చెప్పకపోగా మాకు ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. మీరు రిపోర్ట్ చేయడానికి మేము www.cyber.in అనే వెబ్సైట్ రూపొందించడం జరిగింది. దీన్ని తప్పక వినియోగించండి. సైబర్ నేరగాళ్ల బారిన పడి వారి వలలో చిక్కుకోవద్దు.